యూట్యూబర్ అఖిల్ భార్య మేఘ తాను ప్రేమించిన బస్ కండక్టర్తో ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో సంచలనమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. తన భర్త అఖిల్ తనను సరిగ్గా చూసుకోవడం లేదంటూ మేఘ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయితే ఇన్స్టాగ్రామ్లో మేఘ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పలు విషయాలను వెల్లడించింది. అఖిల్ తనను రోజు వేధించాడని, తనను సరిగ్గా పట్టించుకునేవాడు కాదని మేఘ ఆరోపించింది. మరి ఏదైతే ఈ వేధింపులు ఉన్నాయో ఈ వేధింపులు భరించలేకనే తాను ఇంటి నుంచి బయటకు వచ్చానని చెప్పేసి చెబుతా ఉంది. అంతేకాకుండా అఖిల్కు ఇతర యువతులతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ మేఘ సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపైన అఖిల్ వైపు నుంచి వచ్చేటువంటి స్పందన ఏంటి అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మరోవైపు తాను ప్రేమించినటువంటి వ్యక్తితోనే ఉంటానని మేఘ స్పష్టం చేసింది. అతను బస్ కండక్టర్ అయినా క్లీనర్ అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. తనకు అతనే ముఖ్యమని, అతను లేకుండా తాను ఉండలేనని కూడా మేఘ అయితే పేర్కొనడం జరిగింది. ఇక మరి తామిద్దరిని కూడా విడదీయవద్దు అంటూ కుటుంబ సభ్యులను ఇటు నెటిజన్లను కూడా అయితే ఆమె వేడుకోవడం జరిగింది. అయితే మేఘా చేసినటువంటి ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి కూడా భిన్నమైనటువంటి స్పందనలు వస్తున్నాయి. మరికొందరు ఆమెకు మద్దతు పలుకుతూ ఉండగా మరికొందరు మాత్రం తీవ్రంగా అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యతిరేకత నేపథ్యం మేఘా అయితే తాను పోస్ట్ చేసినటువంటి వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక అఖిల్ మేఘా విషయానికి వస్తే ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కలిసి చేసినటువంటి వీడియోలతో సోషల్ మీడియాలో అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారి జంటకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు కలిసి కనిపించేటువంటి ఈ జంట ఇప్పుడు ఇలా విడిపోవడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు మేఘా చేసినటువంటి తాజా ఆరోపణలు, ఆ వీడియోను డిలీట్ చేయడం ఈ కేసులో మరో కొత్త కోణాన్ని అయితే తెరపైకి తీసుకువచ్చాయని చెప్పుకోవాలి. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలు, ప్రచారాల్లో ఏవి నిజం ఏవి వాస్తవం కాదో అనేటువంటి స్పష్టత రావాల్సి అయితే ఉంది.